बीच में లాస్ట్ 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఎంత భారీ వర్షాలు వచ్చినాయో. దాదాపు విజయవాడ మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి. మీరు చూస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు పగలు అన్న రాత్రి అనక ఎంత కష్టపడుతున్నారు. మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు కానీ అందరు కష్టపడుతున్నారు. ఇక్కడ నంద్యాల నుంచి కూడా మన ఎంఆర్ కేబుల్స్ వాళ్ళ సహకారం నుంచి ఇక్కడ కూడా నంద్యాల సిటీ కేబుల్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ నుంచి కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళంతా 400 బెడ్షీట్లు పంపిస్తున్నారు. అట్లనే నేను నంద్యాలలో తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులకు అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, అందరు కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా మనం కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి మన అంత సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారం 10 రోజుల నుంచి అధిక వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అతలాకుతలమైంది. దాని సందర్భంగా విజయవాడలో కూడా చాలా అపారమైన నష్టం జరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని అందరూ పురస్కరించుకొని గౌరవనీయులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఫారూక్ గారి ముద్దుబిడ్డ శ్రీ ఫిరోజ్ గారి నాయకత్వంలో మన సిటీ కేబుల్ ఎంఆర్కేబీ సిటీ కేబుల్ వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ దుప్పట్లు పంపిణీకి కార్యక్రమానికి విజయవాడ పంపడానికి ఇక్కడికి ముందుకు వచ్చినారు. వారి అందరికీ మనమంతా కృతజ్ఞతలు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. వర్షాల వలన విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాటి మనసు ఆదుకునే మనవల్లో మేము వాళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ ఆపరేటర్లు మరియు కొంతమంది ఆపరేటర్లు కలిసి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి బెడ్షీట్ల రూపంలో వాళ్ళకు సాయం చేయాలని చేస్తున్నాము. ఫరూక్ ఆధ్వర్యంలో మేము అందజేస్తున్నాము.